T20 వరల్డ్ కప్ కు అంతా రెడీ అవుతోంది. మరో 6 రోజుల్లో పొట్టి ప్రపంచ కప్ కు తరలివబోతోంది. మెగా ఈవెంట్ కోసం కొందరు భారత ఆటగాళ్లు ఇప్పటికే అమెరికా ఫ్లైట్ ఎక్కారు. అమెరికాకు వెళ్లిన తొలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, పంత్, కుల్దీప్ యాదవ్, జడేజా, సిరాజ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివం దుబే ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ కూడా జట్టుతో పాటే వెళ్లాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఫ్లైట్ ఎక్కలేదు. విరాట్ కూడా తొలి బ్యాచ్ తోనే న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. కానీ రోహిత్ వెళ్లిన బ్యాచ్ లో కోహ్లీ కనిపించలేదు. విరాట్ వెళ్లకపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి. దుబాయ్లో వ్యక్తిగత పని ఉన్నందునే తొలి బ్యాచ్ లో కోహ్లీ లేడనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని బీసీసీఐకి ముందుగానే చెప్పినట్టుగానూ కథనాలొస్తున్నాయి. మరోవైపు వీసాకు సంబంధించి పేపర్ వర్క్ పెండింగ్ లో ఉందనే ప్రచారమూ జరుగుతోంది. మే 30న కోహ్లీ అమెరికాకు వెళ్తాడని కూడా టాక్ నడుస్తోంది. దీంతో వార్మప్ మ్యాచ్ లో కింగ్ ఆడడం కష్టమేనని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జూన్ 1న బంగ్లాదేశ్ తో భారత జట్టు ఆడాల్సి ఉంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అమెరికాకు వెళ్లలేదు. పాండ్యా ప్రస్తుతం లండన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. నటాషాతో విభేదాలొచ్చాయని కథనాలొస్తున్న వేళ లండన్ కు పాండ్యా ఎందుకు వెళ్లలేదనేది హాట్ టాపిక్ గా మారింది. హార్దిక్ ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వెళ్తాడని కథనాలొస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ కు వెళ్లిన జట్లలో టీమిండియాకు ఎంపికైన ప్లేయర్ ఒక్కడే ఉన్నాడు. కేకేఆర్ కు ఆడుతున్న రింకు సింగ్ రిజర్వ్ ప్లేయర్ గా చోటు దక్కించుకున్నాడు. ఇక ఐపీఎల్ ఇలా ముగుస్తుందో లేదో అలా పొట్టి ప్రపంచ కప్ ఆరంభం కాబోతోంది. టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారత జట్టు గ్రూప్ ఏలో ఉంది. వరల్డ్ కప్ లో తన తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడుతోంది. ఈ మ్యాచ్ జూన్ 5న జరుగుతుంది. పాకిస్తాన్ తో జూన్ 9న తలపడబోతోంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పటి నుంచే హీట్ పెంచేస్తోంది. దాయాదుల మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం ఇండో పాక్ మ్యాచ్ మీదే పడబోతోంది. కొన్నేళ్లుగా రెండు జట్ల మధ్య బైలేటరల్ సిరీస్లు జరగడం లేదు. మేజర్ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి ఈవెంట్స్ లోనే ఢీకొంటున్నాయి. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత జట్టే గెలిచింది. గత T20 వరల్డ్ కప్ లోనూ బాబర్ సేనపై టీమిండియా సత్తా చాటింది. మెల్బోర్న్ లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ లో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. దీంతో పాక్ పై భారత్ సత్తా చాటింది. ఈసారి కూడా హోరాహోరీ తప్పదనే అంచనాలు ఉన్నాయి.